వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము అనెలిడా వర్గానికి చెందినటువంటి జలగ లీచ్ హైరుడినేరియా గ్రాన్యులోసా దాని శాస్త్రీయనామము. జలగ నిర్మాణము, ఆవాసము, ఖండీభవనము, జీర్ణ వ్యవస్థ, గమనం, వీటి గురించి మనము ఈరోజు చర్చించుకోబోతున్నాము. అయితే జలగను మీరు సాధారణంగా చూస్తూ ఉంటారు. నీటిలో అంటే కుంటల్లో కానీ, చెరువుల్లో కానీ, లేకుంటే పాండ్స్లో కానీ, నదుల్లో కానీ అవి నివసిస్తూ ఉంటాయి. సాధారణంగా మనము వాడుక భాషలో జనగ అని అంటారు. తెలియను అంటే నాన్ సైన్స్ వాళ్ళు జనగ అంటే జనగ పట్టింది అంటారు చూడండి, అదే ఈ జలగ. దీన్ని లీచ్ అంటారు. శాస్త్రీయనామం హైరుడినేరియా గ్రాన్యులోసా. దీని వర్గీకరణ ఒకసారి మనం చూస్తే వర్గము అనెలిడా, విభాగము హైరుడినేరియా, క్రమము నేతోబ్డెల్లిడా, ప్రజాతి హైరుడినేరియా, జాతి గ్రాన్యులోసా. అంటే ఇది అనెలిడా వర్గానికి చెందింది. ఎందుకంటే ఖండీభవనం కలిగి ఉంటుంది కాబట్టి, ఖండితాలను కలిగి ఉంటే, వలయాలను కలిగి ఉంటే దాన్ని ఆ జీవులను వర్గము అనెలిడాలా చేర్చుతారు. విభాగం హైరుడినేరియా. హైరుడినేరియా అంటే రక్తాన్ని ఆహారంగా తీసుకునే జీవులను హైరుడినేరియా విభాగంలో చేస్తారు. క్రమం నేతోబ్డెల్లిడా అంటే దవడలను కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ఆ క్రమంలో చేర్చారు. ప్రజాతి హైరుడినేరియా, జాతి గ్రాన్యులోసా. అయితే దీనిని జలగను సాధారణంగా ఏమని పిలుస్తారంటే మన హిందూ దేశపు పశువుల జలగ అని అంటారు. దీన్ని ఏమంటారు? హిందూ దేశపు పశువుల జలగ. ఇక్కడ ఉంది చూడండి, హిందూ దేశపు పశువుల జలగ అని పిలుస్తారు. ఇది ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. అంటే శరీరం ఇరువైపుల సరిసమాన భాగాలను కలిగి ఉంటే దాన్ని ద్విపార్శ్వ సౌష్ఠవం అంటారు. త్రిస్తరిత జీవులు అంటే బాహ్యత్వచము, మధ్యస్త్వచము, అంతఃస్త్వచము ఉంటుంది. ముఖ్యంగా సమఖండ విన్యాసం కలిగిన జీవి. సమఖండ విన్యాసం అంటే వీటి లోపల ఖండితాలు సమానంగా అమరి ఉంటాయి కాబట్టి సమఖండ విన్యాసం కలిగిన జీవి. ఇది మంచినీటి కుంటల్లో, పొలాల్లో, మురికి కాలువల్లో నివసిస్తుంది. ఇది చూడండి పశువుల మానవుల రక్తాన్ని పీల్చుకుంటూ బాహ్యపరాన్న జీవిగా ఉంటుంది. బాహ్యపరాన్న జీవిది. బాహ్యపరాన్న జీవి అంటే ఒక జీవి వెలుపల అంటే శరీరం లోపలికి వెళ్ళకుండా వెలుపల ఉండి రక్తాన్ని పీల్చుకుంటూ తమ యొక్క జీవనాన్ని గడిపే జీవులను బాహ్యపరాన్న జీవులు అంటారు. మనకు తెలుసు నల్లి, పేను, దోమ, జలగ ఇవన్నీ కూడా బాహ్యపరాన్న జీవనాన్ని గడుపుతాయి. అయితే అందువల్ల వీటిని సాంఘివోర జీవులు అంటారు. సాంఘివోర జీవులని ఎందుకు అంటారంటే ఇవి రక్తాన్ని చూడండి, ఇవి పశువుల మానవుల రక్తాన్ని ఆహారంగా పీల్చుకుంటూ అంటే రక్తాన్ని పీల్చుకునే జీవులను ఏమంటారు? సాంఘివోర జీవులు అంటారు. కాబట్టి జలగ సాంఘివోర జీవి. మనము దీన్ని చూస్తే జలగ శరీరం పొడవుగా మెత్తగా ఉంటుంది, స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంటుంది. అందువల్ల ఇది సంకోచ వ్యాకోచాలను చేస్తుంది. అంటే సంకోచ వ్యాకోచం అంటే ఏం చేస్తుంది? ఇది సంకోచ వ్యాకోచాలంటే తెలుసు మనకు. సంకోచ వ్యాకోచం అంటే పొడవు కావడం, తర్వాత దగ్గరికి రావడం. దీన్ని సంకోచ వ్యాకోచం అంటారని తెలుసు. చిన్నగా కావడం, పెద్దగా అవుతుంది. అయితే జీవికి స్థితిస్థాపక శక్తి కలిగి ఉంటుంది. చూడండి, సంకోచ స్థితిలో, స్తూపాకార స్థితిలో, వ్యాకోచ స్థితిలో రిబ్బన్ ఆకారంలో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సంకోచ స్థితిలో, స్తూపాకార స్థితిలో ఉంటుంది. మరి వ్యాకోచ సమయంలో ఎట్లుంటుంది? రిబ్బన్ ఆకారంలో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీని పృష్ఠతలం కుంభాకారంగా ఉండి ఉదరతలం పుటాకారంగా ఉంటుంది. కుంభాకారం అంటే కొంచెం వెడల్పుగా ఉండి ఉదరతలం పుటాకారంగా లోపలికి ఉంటుంది. జలగ సుమారు ఎంతవరకు 35 సెంటీమీటర్ల వరకు
పెరుగుతాయి. దీని చూడండి, పృష్ఠతలం ముదురు ఆకుపచ్చలో, ఉదరతలము పసుపు రంగులో ఉంటాయి. దీని వర్ణం ఏంది? పృష్ఠతలమేమో ముదురు ఆకుపచ్చ పృష్ఠతలం, మరియు ఉదరతలం ఎట్లుంటుంది? పసుపు రంగులో ఉంటుంది. కానీ దీనిపైన అనేక నల్లటి చారలు ఉండడం వల్ల ఇది బ్లాక్ కలర్లో మనకు కనిపిస్తుంది. ఖండీభవనం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖండీభవనము, జలగ ఖండీభవనము. అసలు జలగలో ఎన్ని ఖండితాలు ఉంటాయి అనేది మనం చూసుకుంటే, జలగ మొత్తంలో ఎన్ని ఖండితాలు ఉంటాయి? జలగనందు 33 ఖండితాలు ఉంటాయి. చూడండి, ఈ విధంగా 33 ఖండితాలను కలిగి ఉంటుంది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జలగ అనుకోండి. ఇది జలగ తీసుకుంటే జలగ లోపల ఈ విధంగా మొత్తం సమఖండ విన్యాసాన్ని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. ఈ విధంగా దాని దేహాన్ని ఆవరించి మొత్తం 33 ఖండితాలు ఈ విధంగా ఉంటాయి. ఈ 33 ఖండితాలను కలిగి ఉండడం వల్ల 33 ఖండితాలను కలిగి ఉంటుంది. మళ్ళీ ప్రతి ఖండితము ఉపఖండితాలను కలిగి ఉంటుంది. ఉపఖండితాలను ఎన్యులే అంటారు ఉపఖండితాలను. అయితే ఈ ఉపఖండితాలు ఎన్ని అంటే 109. ఎన్ని? 109. మరి ఖండితాలు ఎన్ని? 33, 33. సో చూద్దాం ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి ఖండితం తీసుకుంటే ఎన్ని 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 ఉపఖండితాలు ఉంటాయి? ఒక్క ఉపఖండితము. మొదటి ఖండితంలో ఒక్క ఉపఖండితము అంటే దాంట్లో టోటల్ ఎంత? మొదటి ఖండితంలో 1. రెండో ఖండితంలో కూడా ఒకటే ఉంటుంది కాబట్టి 1. మూడో ఖండితంలో 2 ఉపఖండితాలు ఉంటాయి. మూడో ఖండితంలో 2 కాబట్టి 2. మరి 4, 5, 6 చూడండి, 4 నుంచి 6 ప్రతి ఖండితంలో 3 ఉంటాయి. 3 అంటే 4 దాంట్లో 3, 5 దాంట్లో 3, 6 దాంట్లో 3 కాబట్టి 9 ఉపఖండితాలు. మరి ఇక్కడ 7 నుంచి 22 ఖండితం లోపల ఎన్ని ఉంటాయి? 7 నుంచి 22 ఖండితం లోపల 16. ఒక్కొక్క ఖండితంలో ఎన్ని ఉంటాయి? 7 నుంచి 22 ఎన్ని ఖండితాలు? 16 ఖండితాలు. దాంట్లో ఒక్కొక్క ఖండితంలో 5 ఉపఖండితాలు ఉంటాయి. అంటే చూడండి, మొత్తం ఎన్ని? 16. దాంట్లో 5 ఉపఖండితాలు ఉంటాయి, 80 అయిపోతాయి. తర్వాత 23వ ఖండితంలో మళ్ళీ ఒకటే ఖండితం ఉంటుంది. 23వ ఖండితం ఒకటే. దీంట్లో ఎన్ని ఉపఖండితాలు ఉంటాయి? 3 ఉపఖండితాలు ఉంటాయి కాబట్టి 3. తర్వాత చూసుకుంటే 24, 25, 26లో ఎన్ని ఉంటాయి? 3, 3, 3 ఉంటాయి కాబట్టి దీంట్లో 3 ఖండితాల్లో 2 ఉంటాయి కాబట్టి దీంట్లో ఎన్ని ఉంటాయి? మొత్తము 6. తర్వాత 27 నుంచి 33వ ఖండితంలో 7 ఖండితాలు. 7 ఖండితంలో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఒక్కొక్కటే ఉంటుంది కాబట్టి మొత్తము 7 ఉపఖండితాలు ఉంటాయి. ఈ విధంగా చూడండి, 1, 2, 4, 13, 93, 96, 102, 109 టోటల్ ఎంత? 109 ఉపఖండితాలు దీంట్లోపల ఉంటాయి. అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి చూడండి, జలగ ఖండీభవనము వెరీ సింపుల్. మొదటి ఖండితంలో ఒకటే ఉంటుంది కాబట్టి 1, రెండో ఖండితంలో 1, మూడో ఖండితంలో 2, నాలుగో ఖండితంలో, 5వ ఖండితంలో, 6వ ఖండితంలో ఎన్ని? 3, 3 ఉంటాయి కాబట్టి 9. 7 నుంచి 22 ఖండితాలు మొత్తం 16 ఖండితాలలో 5, 5 ఉంటాయి కాబట్టి 80. మళ్ళీ 23వ ఖండితంలో 3 ఉంటాయి కాబట్టి ఎన్ని? 3. 24, 25, 26 3 ఖండితాల్లో 2, 2 ఉంటాయి కాబట్టి 3, 2 6. 27 నుంచి 33 ఖండితాల్లో ఒక్కొక్క ఖండితంలో ఒక్కొక్క ఉపఖండితం ఉంటుంది కాబట్టి 7. ఈ విధంగా 109 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 109 ఉపఖండితాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సడన్గా 16వ ఖండితంలో ఎన్ని ఉపఖండితాలు ఉన్నాయని అనుకున్నారు. మనం ఇక్కడ చూడండి, 7 నుంచి 22 వరకు ప్రతి ఖండితంలో 5 ఖండితాలు ఉంటాయి కాబట్టి డైరెక్ట్ 25 అని చెప్పచ్చు. అదే 25లో అన్నాడు. 25లో అంటే 24, 25, 26లో ఎన్ని ఉంటాయి? 2, 2 ఉంటాయి. డైరెక్ట్ 23లో అన్నాడు. 23 మాత్రం స్పెషలైజేషను 3 ఖండితాలు ఉంటాయి. ఇక్కడ గుర్తుంచుకోండి, మొదటి ఖండితంలో 1, రెండో ఖండితంలో 1, మళ్ళీ మూడో ఖండితంలో 2,
మళ్ళీ ఇక్కడ 4 నుంచి 5 వరకు ఖండితంలో 4, 5, 6లో 3, 3, 3, 7 నుంచి 22, 5, 5 ఖండితాలు. ఈ విధంగా మొత్తం 109 ఉపఖండితాలు జలగనందు తన బాహ్యంగా ఏర్పడి ఉంటాయి, అమరి ఉంటాయి. ఇది జలగ యొక్క ఖండీభవనం. తర్వాత చూస్తే మనము జలగ జీర్ణ వ్యవస్థ. చూడండి, జలగ జీర్ణ వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది. దానికన్నా ముందు జలగ యొక్క బాహ్యంగా ఏమేమి నిర్మాణాలు మరి ఉంటాయి అనేది మనం చూసుకుంటే, చూడండి, పైన నోరు ఉంటుంది. ఇది పృష్ఠదృశ్యం, ఉదరదృశ్యం. నోటి క్రింద పూర్వచూషకం ఉంటుంది. ఇగో ఇది పూర్వచూషకం, ఇట్లా ఈ విధంగా పూర్వచూషకం ఉంటుంది. తర్వాత వృక్కాలు 6 నుంచి 22వ ఖండితం వరకు ఉంటాయి, 17 జతలు. 10వ ఖండితంలో పురుష జననేంద్రియ రంధ్రం ఉంటుంది. అదే 10వ ఖండితంలో స్త్రీ జననేంద్రియ రంధ్రం ఉంటుంది. ఇది ఉభయలైంగిక జీవి కాబట్టి. తర్వాత ఇవి ఖండితాలు చెప్పుకున్నాం మనము. తర్వాత పరచూషకం క్రింది భాగంలో చివరి 7 ఖండితాల లోపల మరి ఉంటుంది. ఇది పూర్వాంత చూషకం, ఇది పరాంత చూషకం. ముఖ చూషకము, ఉదర చూషకం అని పిలుస్తారు. ఈ విధంగా బాహ్యంగా ఉండే నిర్మాణాలు. నేత్రాలు ఉంటాయి, ముఖ పూర్వభాగం, ఇది పాయువు. ఇగో ఇక్కడ 27వ ఖండితంలో పాయువు ఉంటుంది, ఇక్కడ చూడండి. తర్వాత నోరు మొదటి 2-3 ఖండితంలో ఉంటుంది. తర్వాత 14 నుంచి 17వ ఖండితంలో క్లైటెల్లం ఏర్పడి ఉంటుంది. కేవలం ప్రత్యుత్పత్తి సమయంలో మాత్రమే ఏర్పడి ఉంటుంది. క్లైటెల్లం కన్నా ముందు భాగం ఇది, పూర్వభాగం ఇది, పరభాగం అంటారు. ఇది నోటి భాగం, ఇది పాయు భాగం అని దీంట్లో 5 భాగాలుగా విభజిస్తారు. అయితే ఇది జలగ యొక్క బాహ్య నిర్మాణం. మరి తర్వాత జలగ యొక్క జీర్ణ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. జలగ జీర్ణ వ్యవస్థను చూస్తే చూడండి, జలగ జీర్ణ వ్యవస్థలో ముఖ్యంగా ఏముంటుంది? ఆహారనాళం పొడవుగా దీనిలో బాహ్య జీర్ణక్రియ జరుగుతుంది. అంటే ఆహారనాళంలో జీర్ణక్రియ జరుగుతుంది. నోటితో మొదలై పాయుతో అంతమయ్యేదాన్ని ఆహారనాళం అంటారు. చూడండి, నోరు నుంచి పాయు వరకు ఉంటుంది. నోరు, ఫస్ట్ నోరు చూసుకుంటే ఈ నోరు దీంట్లోపల చూడండి, ఈ స్లైడ్ లోపల ఇక్కడ నోరు ఈ భాగంలో మొదటి 2 ఖండితాల లోపల నోరు ఉంటుంది. ఇక్కడ నోరు ఉంటుంది, మొదటి 2 ఖండితాల లోపల నోరు ఉంటుంది. తర్వాత నోరు దేంట్లోకి తెరుచుకుంటుంది? ఆస్యకూరంలోకి తెరుచుకుంటుంది. అది 3వ ఖండితంలో ఉంటుంది. ఆస్యకూరము ఇగో ఇక్కడ ఆహార వాహికలోకి తెరుచుకుంటుంది. అయితే నోరు, ఆస్యకూరం ఈ భాగంలో గ్రసని ఉంటుంది. గ్రసని ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది. ఈ గ్రసని భాగంని మనం అబ్జర్వ్ చేస్తే గ్రసని లోపల గ్రసని ద్వారానే ఇది రక్తాన్ని పీల్చుకుంటుంది. ఇక్కడ దవడలు ఉంటాయి. గ్రసని భాగంలో దవడలు ఎట్లా వై ఆకారంలో ఉంటాయి. దవడ ఏ ఆకారంలో ఉంటాయి? వై ఆకారంలో ఉంటాయి దంతాలు దవడల పైన. అయితే ఇవి ఏం చేస్తాయి? మన అతిథేయి అంటే మానవుడు కానీ పశువులు ఉన్నప్పుడు గట్టిగా దవడల సాయంతో వై ఆకారంలో ఏం చేస్తుంది? గాయాన్ని ఏర్పరిచి రక్తాన్ని పీలుస్తూ ఉంటుంది. అయితే దీని ఆస్యకూరం లోపల ఏమవుతుంది? ఒక హీరోడిన్ అనే ఏముంటుంది? ఒక ప్రత్యేక పదార్థం ఉంటుంది. అది అతిథేయిలోకి ఏం చేస్తుందంటే ప్రవేశపెడుతుంది. ఆ హీరోడిన్ ఏం చేస్తుందంటే రక్తం గడ్డగట్టకుండా ఆపుతుంది. ఇది దాని యొక్క నిర్మాణం ఆస్యకూరంలో. అయితే రక్తం గడ్డగట్టకుండా పీల్చుతూ ఉంటుంది. ఒకేసారి పీల్చుకొని దానికి ఒక 6 నెలల వరకు అది ఉపయోగించుకుంటుంది. తర్వాత ఆహారవాహిక, తర్వాత ఇది ఆహారవాహిక 6వ ఖండితంలో ఉంటుంది. తర్వాత చూస్తే మనకు ఇక్కడ చూడండి, అతిపెద్ద భాగము అన్నకోశము. ఇవన్నీ అన్నకోశ గదులు, సీటాలు అంటారు. ఇవి అన్నకోశ, అందబాహువులు. ఇవి ఈ అన్నకోశము చూడండి, గ్రసని 5-6వ ఖండితంలో ఉండి చాలా అనేక లాలజల గ్రంథులు ఉంటాయి. లాలజలంలో హిరుడిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తాన్ని పీల్చేటప్పుడు గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. అయితే చూడండి, అన్నకోశం అనేది ఎక్కడి నుంచి
10వ ఖండితం నుంచి 9వ ఖండితం నుంచి 18వ ఖండితం వరకు ఉంటుంది. అంటే మొత్తం 10 ఖండితాల లోపల ఉంటుంది. ఇది అతిపెద్ద భాగం, అన్నకోశము అతిపెద్ద భాగం. ఇది అందబాహులను కలిగి ఉంటుంది. 9వ నుంచి 18వ ఖండితం వరకు ఉంటుంది. ఇది వీడికెళ్ళి మొదలు పెడితే వీడికెళ్ళి 18వ ఖండితం వరకు ఉండేది అన్నకోశం. ఈ అన్నకోశంలో అందబాహువులు ఉంటాయి. అందబాహువులు ఉంటాయి. అయితే వీటిని అన్నకోశ గదులు అని కూడా పిలుస్తారు. దీని లోపల ఏంటంటే ఒకసారి అది పీల్చుకున్న ఆహారాన్ని అక్కడ సేవ్ చేసుకుంటుంది. ఒక 6 నెలల వరకు సరిపడా ఆహారాన్ని అక్కడే సేవ్ చేసుకుంటుంది. జీర్ణ వ్యవస్థలో అతిపెద్ద భాగం ఇదే. జలగ జీర్ణ వ్యవస్థలో అతిపెద్ద భాగం ఏదంటే అన్నకోశము. 9 నుంచి 18వ ఖండితం వరకు ఉంటుంది. అయితే తర్వాత ఇది జీర్ణాశయము. అన్నకోశం తర్వాత జీర్ణాశయం. ఇది 20వ ఖండితం లోపల ఉంటుంది. జీర్ణాశయం తర్వాత ప్రేగులోకి తెరుచుకుంటుంది. ప్రేగు 21, 22, 23వ ఖండితంలో ఉంటుంది. తర్వాత ఇది జీర్ణాశయము, ఇది ప్రేగు, తర్వాత ఇది పురీషనాళము. 25, 25వ ఖండితంలో ఉంటుంది. 26వ ఖండితంలో పాయు ఉంటుంది. పాయు ద్వారా జీర్ణం కాగా మిగిలిన వ్యర్థ పదార్థాలు వెలుపలికి విసర్జించబడతాయి. ఇది జలగ యొక్క జీర్ణ వ్యవస్థ. సో ఇది ఈ విధంగా జలగ జీర్ణ వ్యవస్థ ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. మొట్టమొదటిగా నోరు ఉంటుంది. నోటి నుంచి పాయువు వరకు ఆహారనాళం ఉంటుంది. ఆహారనాళంలో ఆహారం జీర్ణమవుతుంది. నోరు మొదటి 2 ఖండితాల్లో ఉంటుంది. తర్వాత నోరు ఆశకూరంలో తెరుచుకుంటుంది. ఆశకూరంలో లాలాజల గ్రంథులు ఉంటాయి. లాలాజల గ్రంథులు ఏం చేస్తాయి? హిరుడిన్ అనే పదార్థాన్ని విడుదల చేస్తాయి. గ్రసని భాగంలో ముఖ్యంగా ఈ లాలాజల గ్రంథులు కూడా వ్యాపించి ఉండి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. గ్రసనిలో దవడలు ఉంటాయి. దవడలు వయ్యాకారంలో అమరి ఉండి ఉంటాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఇవి లాలాజల గ్రంథులు. ఇవి లాలాజల గ్రంథులు. ఇవన్నీ ఇది గ్రసని. దీనిలో దవడలు ఉంటాయి. తర్వాత మనం చెప్పుకున్నాం వయ్యాకారంలో అతిథేయ పైన గాయాన్ని ఏర్పరుస్తాయని చెప్పుకున్నాం. తర్వాత ఈ హిరుడిని ఏం చేస్తుంది? హిరుడిన్ అనే ఈ వర్ణక పదార్థం, ఈ పదార్థం ఏం చేస్తుందంటే అతిథేయలో ఇది రక్తాన్ని గ్రసని ద్వారా పీల్చినప్పుడు హిరుడిన్ అనేది రక్త స్కందన నిరోధకంగా పనిచేసి ఆ రక్తం గడ్డకట్టకుండా అలాగే ఉంచుతూ అతిథేయ రక్తాన్ని గడ్డకట్టకుండా అతిథేయలోకి ప్రవేశించి గడ్డకట్టకుండా ఉంచి అది దానికి కావాల్సినంత రక్తాన్ని ఒకేసారి పీల్చుకుంటుంది. ఒక్కసారి అతిథేయ లభించిందంటే మళ్ళీ 3 నుంచి 6 నెలల వరకు దానికి అతిథేయ అవసరం లేదు జలగకు. కాబట్టి లీచ్కు అయితే ఈ హైరుడినేరియా గ్రాన్యులోజాకు మనము దీని లోపల తర్వాత గ్రసన్ తర్వాత ఆహారవాహిక ఇది 8వ ఖండితంలో ఉంటుంది. తర్వాత అన్నకోశం ఇక్కడ నుంచి మొదలై ఇక్కడి వరకు ఉంటుంది. ఈ అన్నకోశాన్ని చూస్తే ఇక్కడ నుంచి మొదలై ఇక్కడ వరకు 9 నుంచి 18వ ఖండితాల్లో 10 ఖండితాల్లో ఉంటుంది. ప్రతి ఖండితంలో ఈ విధంగా అమరి ఉంటుంది. చూడండి, అయితే ఈ విధంగా అమరి ఉన్నప్పుడు దీని యొక్క ఇరువైపున ప్రతి ఖండితంలో ఇరువైపున అన్నకోశ అందబాహులను వ్యాపించి ఉంటాయి. ఇందులో బాగా పెద్దగా ఉండి జీర్ణాశయంలో అంటే జలగ జీర్ణాశయంలో అతిపెద్ద భాగము అన్నకోశమే. దీంట్లో ఈ అన్నకోశ అందబాహువులు ఏం చేస్తాయి? అన్నకోశ అందబాహుల్లో రక్తము నిల్వ చేయబడి ఉంటుంది. దీని జీర్ణాశయము 20వ ఖండితంలో ఉంటుంది. దీంట్లో ప్రత్యేకంగా జీర్ణం చేయడానికి ఎలాంటి ఎంజైమ్లు అవసరం లేదు. ఎందుకంటే ఇది రక్తాన్ని ద్రవ రూపంలో ఉన్న ఆహార పదార్థాన్ని తీసుకుంటుంది. తర్వాత ప్రేగు, ఈ ప్రేగు భాగము 21, 22వ ఖండితంలో ఉంటుంది. 21, 22, 23వ ఖండితంలో ఉంటుంది. 25వ ఖండితంలో పురుషనాళం ఉంటుంది. 26వ ఖండితంలో పాయం ఉంటుంది. జీర్ణం కాగా మిగిలిన పదార్థాలు ఈ పాయువు ద్వారా బయటకు విసర్జించబడతాయి. జీర్ణం కానటువంటి ఈ విధంగా ఇది పరాంత చూషకము ఈ క్రింది భాగంలో ఉంటుంది. మనకు తెలిసిన విషయం. ఇది జలగ యొక్క జీర్ణ వ్యవస్థ. అయితే ఇది ఆహారాన్ని సేకరించినప్పుడు ఒకసారి ఆహారాన్ని సేకరిస్తే ఏ విధంగా ఉంటుంది? తన యొక్క 6 నుంచి 14
చూడండి, జలగ ఒక్కసారి తీసుకుంటే వై ఆకారంలో కత్తిరిస్తాయి. చర్మాన్ని కత్తిరించిన వెంటనే గ్రసని కండరాలు రక్తాన్ని పీల్చడం ప్రారంభిస్తాయి. గాయం వద్ద లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవించి లాలాజలంలో గల హిరుడిను రక్తస్కందనాన్ని నిరోధిస్తుంది. జలగ గ్రహించిన రక్తం అన్నకోశంలో నిల్వ చేయబడి ఉంటుంది. అన్నకోశంలో రక్తంలోని ఎర్ర రక్త కణాలు పగిలి హీమోగ్లోబిన్ జీవపదార్థంతో కలుస్తుంది. దీన్నే హీమోలైసిన్ అని కూడా అంటారు. తర్వాత రక్తం అన్నకోశం నుంచి చుక్కల రూపంలో జీర్ణాశయంలోకి చేరుతుంది. అక్కడ పెప్టోలైటిక్ ఎంజైము సాయంతో నెమ్మదిగా జీర్ణమవుతుంది. జీర్ణమైన ఆహారము నెమ్మదిగా ప్రేగులో శోషణ చేయబడుతుంది. మనకు తెలిసిన విషయమే. జలగ ఒక్కసారి గ్రహించిన ఆహారాన్ని రక్తాన్ని జీర్ణం చేసి శోషణ చేసుకుంటుంది. కనీసం 10 నుంచి 14 నెలల వరకు కూడా అది అదే రక్తాన్ని అన్నకోశం లోపల నిల్వ చేస్తున్నటువంటి రక్తాన్ని ఆహారంగా ఉపయోగించుకుంటుంది. ఈ విధంగా జలగనందు జీర్ణ వ్యవస్థ ఉంటుంది. అయితే దీంట్లో జలగనందు మనకు జలగ జీర్ణ వ్యవస్థ నందు జలగ నిర్మాణం నందు కొన్ని క్వశ్చన్స్ మనకు ఉంటాయి. చూడండి, ఇది ఒక స్లైడ్ ప్రిపేర్ చేసినాము. జలగ శాస్త్రీయనామం తెలుపము. మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే జలగ శాస్త్రీయనామం తెలుపము. చెప్పండి, జలగ శాస్త్రీయనామం ఏంటి? హైరుడినేరియా గ్రాన్యులోసా. అందుకే ఈసారి హిరుడో అని కూడా అంటారు. హిరుడో నందు ఖండితాల సంఖ్య ఎంత? 33. మరి జలగ యొక్క ఆహారం ఏంటి? రక్తము. హిరుడో యొక్క వర్ణము చెప్పండి. పృష్ఠతలం ఎట్లుంటుంది? ముదురు ఆకుపచ్చ వర్ణంలో, ఉదరతలము పసుపు వర్ణంలో ఉంటుంది. మరి హైరుడినేరియా జీర్ణాశయంలో అతిపెద్ద భాగం ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఏది? అన్నకోశము. 9 నుంచి 18వ ఖండితం వరకు 10 ఖండితాల లోపల మరి ఉంటుంది. తర్వాత జలగ ఎక్కడ నివసిస్తుంది? కుంటలు, చెరువులు, పొలాలు, మడుగులు, నదులు, చెరువుల్లో నివసిస్తుంది. జలగ ఖండీభవనం చెప్పుకున్నాం మనం. జలగ ఖండీభవనం అంటే మొత్తము ఎట్లుంటుంది? 33 ఖండితాల్లో ఏ విధంగా ఉంటాయి, ఒక్కొక్క ఖండితంలో ఏ విధంగా ఉపఖండితాలు ఉంటాయి అనేది అడుగుతాడు. ఇది చెప్పండి. మొదటి ఖండితంలో 1, రెండో ఖండితంలో 2, మూడో ఖండితంలో 2, 4, 5, 6 ఖండితంలో 3, 3, 3, 9, 6 నుంచి 17వ ఖండితంలో 6 నుంచి 22 ఖండితాలు అంటే 17 ఖండితాలు 16 ఖండితాల్లో 5, 5 అంటే 80 ఉంటాయి. తర్వాత 23వ ఖండితంలో 3, 24, 25, 26 ఖండితంలో 2, 2, 2, 6 టోటల్. తర్వాత 27 నుంచి 33 వరకు ఎన్ని ఉంటాయి? ఒక్కొక్కటి ఉంటాయి. టోటల్ ఎన్ని ఉపఖండితాలు? 109 ఉపఖండితాలు ఉంటాయి. జలగ ఏ వర్గానికి చెందింది? ఏ వర్గానికి చెందింది? జలగ ఏ వర్గానికి చెందింది? అనెలిడా. మరి జలగ విసర్జక భాగాలు ఏవి? వృక్కాలు. అనెలిడా నందు చలనాంగాలు ఏంటి అంటే చలనం